యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ భాగము 6వ వచనాన్ని 2వ భాగం చదువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వెనుకట్లో దీవించిందాక ప్రార్థించు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం ఈ 40 దినాల ధ్యానాల్లో మీ వాక్యాన్ని ధ్యానించుకునడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ పాదంలో చెంత కూర్చొని వాక్యంలో మేము ఎదగడానికి, వాక్యం చేత నింపబడడానికి, బలపరచబడడానికి, ప్రోత్సహించబడడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారం అగినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 40 దినాల ధ్యానాల్లో మరి మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ యేసు ప్రభు వారి యొక్క నామాల్ని ధ్యానించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క సారూప్యంలోకి మనం అందరము ఎదగడానికి ఈ రీతిగా ఈ వాక్యము మనకెంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని దేవుని యందు మరి మేము నమ్మిక ఇచ్చి ఉన్నాం. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసులా జీవించటం, ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని ఎరగడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినము మనము చూస్తున్నటువంటి ఒక వాక్య భాగంలో ఒక నామం, యేసు ప్రభు వారి యొక్క నామాల్లో ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి అనే నామాన్ని ఆయనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా ఎప్పుడో దాదాపుగా 800 సంవత్సరాల పూర్వము ఆయన చెప్పినటువంటిది ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జన్మించినప్పుడు దూత ఈ రీతిగా అంటా ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి వారికి సమాధానం అని వారు పాట పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1914వ సంవత్సరము 1914లో ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధము జరుగుతున్నటువంటి కాలం. మరి అక్కడ ఈ డిసెంబర్ మాసంలోకి రాగానే ద ట్రూస్ ఆఫ్ క్రిస్మస్ అని, క్రిస్మస్ సంధిని గురించి చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఏంటంటే క్రిస్మస్ రాగానే ఒక ఆలోచన, జర్మన్ సోల్జర్స్ కావచ్చు, రష్యన్స్, తర్వాత ఫ్రెంచ్ వారి మధ్యలో, బ్రిటన్ వారి మధ్యలో ఒక ఒప్పందం ఏంటి అని అంటే సీజ్ ఫైర్, ఈ కాల్పుల విరమణ, తాత్కాలిక విరమణ. ఎందుకొరకంటే క్రిస్మస్ ఒక శాంతికరమైనటువంటి సంతోషకరమైనటువంటి పండుగ కాబట్టి మనము యుద్ధాన్ని ఆపివేయాలనేటటువంటి ఆలోచన వారిలో కలిగి మొదటగా వారి ఒప్పందము ప్రకారము ఈ యొక్క కాల్పుల విరమణను వారు చేసుకున్నారు. దాని తర్వాత కేక్స్ని ఇచ్చుకున్నారు, తర్వాత ఫుట్బాల్ ఆడుకున్నారు, వారు మరి పాటలు పాడుకున్నారు. ఇంతగా యుద్ధ వాతావరణం నుంచి సడన్గా ఈ క్యారల్స్, క్రిస్మస్ సింగింగ్, కేక్స్ ఇవన్నీ ఎట్లా వచ్చింది అని అంటే కేవలము యేసు ప్రభు వారి యొక్క శాంతి అక్కడ ఉంటా ఉంది. ఆయన శాంతిమూర్తి అయినటువంటి వాడు, ఆయన శాంతి ప్రదాతగా యేసు ప్రభు వారు ఉంటా ఉన్నారు. ఆయన శాంతినిచ్చేటటువంటి వాడు అని మనం చూస్తాం. అందుకే యెషయా ఏమంటా ఉన్నాడంటే సమాధాన అధిపతి, ఆయన సమాధానమునకు అధిపతిగా ఆయనని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రిన్స్ ఆఫ్ పీస్ని మనము ధ్యానించుకుందాం. ఆయన ఉంటే మనలో శాంతి ఉంటుంది, ఆయన శాంతిని ఇచ్చేటటువంటి వాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యము ఏమంటా ఉంది అని అంటే ఈ దినాన ఈజ్ ద ఆథర్ ఆఫ్ పీస్, ఆయన ఈ సమాధానమునకు కర్త అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మీ జీవితంలో, నా జీవితంలో సమాధానం మనకు రావాలి అని అంటే మనతో యేసు ప్రభు వారు ఉండాలి అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఏమంటాడంటే అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తనే కానీ అల్లరికి కర్త కాడు. సంఘము స్థాపించినటువంటి వాడు, ఆయన శిష్యులతో యేసు ప్రభు ఉన్నాడు, వారితో ఆయన చెప్పినటువంటి మాట సమాధానం మీకు కలుగుతుంది అని. సమాధానమునకు కర్త మన దేవుడని వాక్యము సెలవిస్తాం. కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు వారికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు సమాధానమునకు కర్త. యేసు ప్రభువారు ఉన్న సంఘంలో, యేసు ప్రభువారు ఉన్న కుటుంబంలో, యేసు ప్రభువారు ఉన్న హృదయంలో ఏముంటుంది అంటే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన ప్రపంచ యుద్ధంలో, ఫస్ట్ వరల్డ్ వార్లో వారు
యుద్ధాలు భీకరంగా జరుగుతున్నటువంటి సమయంలో సడన్గా 24వ తారీఖు నుంచి వారు ఒప్పందం చేసుకున్న ప్రకారము అక్కడ సమాధానము నెలకొల్పబడింది, శాంతి నెలకొల్పబడింది. కాబట్టి యేసు ఉంటే శాంతి ఉంటుంది, యేసు ఉంటే సమాధానం ఉంటుంది, యేసు ఉంటే సంతోషము ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన సమాధానమునకు కర్త అని, ఆయన సమాధానమునకు కర్త, ఆయన సమాధానమునకు అధిపతి అని బైబిల్ గ్రంథము మనకు చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో మనము ఉంచుకుందాం. అంతేకాదు మరి దేవుని వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 20వ వచనము ఈ రీతిగా చెప్తా ఉంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధియగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మమ్మను సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములను మహిమ కలుగును గాక. ఆమెన్. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటా ఉన్నాడు, ఆయన సమాధానకర్త అని. ఆయనను గురించినటువంటి ప్రస్తావన మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాన నీ జీవితానికి నా జీవితానికి సమాధానం కొరవడిందంటే, మనం సమాధానం లేక జీవిస్తూ ఉన్నామంటే ఆ సమాధానకర్త దగ్గర మనం కూర్చుందాం. ఎంతోమందికి ఆపర్చునిటీ వచ్చింది. యేసు ప్రభువాన్ని వెంబడించడానికి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి వచ్చి, సద్బోధకుడా నేను నిన్ను వెంబడించాలి, ఎందుకొరకు అని అంటే నా జీవితంలో సమాధానం లేదు, నాకు ఎంతో ఆస్తి ఉంది, ఎంతో ఉంది, కానీ ఆయనలో ఏదో కొదవగా ఉంది, నేను నిన్ను వెంబడించాలి అన్నప్పుడు ఆయన వెంబడించలేకపోయాడు. చాలామందికి అవకాశం ఇవ్వబడింది, కానీ కొద్దిమంది మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు. మరియా మార్త ఇంటిలో అనేకులు ఉన్నప్పటికీ కూడా మార్త ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన పాదాల దగ్గర వింటా ఉంది. అనేకులు అనుకున్నారు, కానీ ఆమెకు మాత్రమే ఆ సమాధానము, ఆ శ్రేష్టమైనది ఇవ్వబడింది. అందుకే అంటాడు యేసు ప్రభువారు, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏంటి ఆ ఉత్తమమైనది అంటే, ఆ సమాధానకర్తయగు అధిపతి పాదముల దగ్గర కూర్చొని ఉండటం. జక్కయ్య ఆయన అనుకున్నాడు, తన ఇంటిలోకి యేసు రాగానే అప్పటిదాకా ఆయన జీవించే జీవన విధానము, ఆయన యొక్క లైఫ్ స్టైల్, ఆయన యొక్క ప్రతిదీ మారిపోయింది. ఏంటంటే ఆయన యేసును చేర్చుకొని ఆయన హృదయంలో శాంతిని నింపుకున్నాడు. ఆయన తను చేసినవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసుని వెంబడించి, ఇతను అబ్రహాము కుమారుడే, ఇతనికి రక్షణ ఉంది, మరి ఇతనికి రక్షణ కలిగింది అని యేసు ప్రభువారు చెప్పడము మనం చూస్తాం. కాబట్టి సమాధానకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి నువ్వు చేర్చుకోకపోతే ఆయనని నీ హృదయంలోకి ఆహ్వానించు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. రెండవదిగా, హీ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ పీస్. ఆయన ఈ సమాధానాన్ని కొనసాగించేవాడు, ఈ సమాధానాన్ని నీ హృదయంలో నా హృదయంలో ఉండనిచ్చేటటువంటి వాడు. ఒకసారి సమాధానం అంటే ఒక 5 నిమిషాలు వచ్చి ఎక్కడనో ఆరాధనలో కూర్చున్నప్పుడు, ఎవరో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరో ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చి వెళ్ళేది కాదు. సమాధానం అంటే అది నీ జీవితంలో నిత్యము కొనసాగించేటటువంటి సమాధానకర్త మరి మన దేవుడు, దాన్ని కొనసాగించేటటువంటి వాడు మన దేవుడు. నిత్యము ఆ క్రీస్తు యేసు కలిగించు ఆ సమాధానము, ఆ యొక్క ప్రేమ, ఆ హృదయం, మీ హృదయంలను ఏలుచుండనీయుడే అంటాడు పౌలుగా. దేవుని యొక్క సమాధానం మనకు కావాలి. ఆయన సమాధానమునకు కర్త మాత్రమే కాదు, ఆ సమాధానాన్ని మనం కొనసాగించేటట్లుగా ఆయన చేసేటటువంటి వాడు అని మరి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధానమునకు కర్త, మనల్ని నడిపించేటటువంటి వాడు, మన హృదయాల్లో సమాధానాన్ని ఉంచేటటువంటి వాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఆయన యొక్క సమాధానకర్తగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనని మన హృదయంలో ఉంచుకొని మనము అలియక ఓపికతో మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెంలో మనము ముందుకు
వెళ్ళాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తా ఉన్నాడనంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనము ఏం చేయాలి అనంటే మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనము ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నామంటే అది ప్రారంభించినటువంటి వాడు ఆయనే మనకు శాంతి ప్రదాత, శాంతినిచ్చేటటువంటి వాడు, మనకు శాంతిని మన హృదయంలో ఉంచేటటువంటి వాడు, దాన్ని కొనసాగించేటటువంటి వాడు. కనుక మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సత్క్రియను మీలో కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన నీ హృదయంలో ఉంటే నీకు సంతోషం ఉంటుంది, ఆ హృదయంలో ఆయన శాంతి ఉంటా ఉంది. కాబట్టి ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన సమాధానకర్త అధిపతిగా ఆయన చెప్పబడతా ఉన్నాడు, ఆయన పిలువబడతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ మాటల్ని మన హృదయంలో ఉంచుకొని ఆ సమాధానాన్ని మన జీవితంలో ఇచ్చేవాడిగా, మన సమాధానాన్ని కొనసాగించేవాడిగా యేసు ప్రభువారు ఉంటా ఉన్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించే సమాధానం, ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాలని ఏలుచుండులాగున మనము ఆయనను ఆహ్వానించాలి. కాబట్టి ఈ దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడనంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరి యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్లుగా మరి ఆయన మన జీవితాల్లో మనల్ని ఆయన తన పిల్లలుగా చేసుకొని ఆయన సమాధానాన్ని మన హృదయంలో ఉంచినటువంటి వాడుగా మరి దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. ఇది నాన్న యేసు ప్రభువారు నీ యొక్క సమాధానకర్తగా, నీకు సమాధానాన్ని ఇచ్చి నడిపించేవాడుగా, నీ హృదయాల్లో సమాధానం ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. చివరిగా మూడవదిగా ఆయన హీ ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ పీస్. హృదయంలో నీకు నాకు సమాధానాన్ని, శాంతిని ఆయన ఇచ్చేవాడు. ఆయన తప్ప వేరే ఎవరు కూడా మనకు సమాధానము ఇవ్వలేరు. సమాధానానికి కర్త, ఆ సమాధానం మన హృదయంలో కొనసాగింపజేసుకోవడానికి ఇస్తున్నటువంటి ఆ జ్ఞానం కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. చివరిగా మూడవదిగా ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఇచ్చే సమాధానం ఏ రీతిగా ఉంటుంది అని అంటే చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఎంతో ప్రయాసపడతా ఉన్నాం, ఎంతో మనం ఏదో చేయాలని అంటాం. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, ఏలయనగా ఆయన కాడి సులువుగాను ఆయన భారం తేలికగాను ఉన్నదని వాక్యము సెలవిస్తాం. ఆయన మనకు ప్రొవైడర్ ఆఫ్ పీస్గా, ఈ సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మనము మన యొక్క ఎంతో భారంతో, ఎంతో బాధతో మనం ఉంటున్నప్పుడు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నా శాంతిని మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నేను మీకు శాంతిని ఇస్తానని యేసు ప్రభువారు పలికినటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ రీతిగా అంటా ఉన్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, నా శాంతిని నేను మీకు ఇస్తా ఉన్నాను. ఆ 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ మొదటగా చెప్పిన మాట ఏంటంటే మీ హృదయంలో కలవరపడనీయకండి, నా యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచున్నారు, నా యందును నమ్మిక ఉంచండి. కలవరం అనేటటువంటిది మీ హృదయంలో ఉంటుంది. ఆ కలవరాన్ని తీసివేస్తే నా శాంతిని నేను మీకు ఇస్తానని 27వ అధ్యాయంలో 28వ వచనంలో యేసు ప్రభువారు చెప్పడం మనం చూస్తాం యోహాను సువార్తలో. ఆయన శాంతి మనకి ఇవ్వబడతా ఉంది, ఆయన సమాధానం మనకి ఇవ్వబడతా ఉంది. ఎందుకొరకనంటే ఆయనే సమాధానం ఇచ్చేటటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా, తలకిందులుగా ఉన్నటువంటి పరిస్థితి అయినా, ఆయన ప్రపంచ యుద్ధమైన ఆయన శాంతి అక్కడ ఇవ్వబడింది. శిష్యులందరూ ఆయన సిలువ వేయబడిన తర్వాత సీక్రెట్గా రూమ్లో తలుపులు వేసుకొని వారు సౌండ్ లేకుండా, ఎక్కడున్నామో తెలియకుండా వారు సీక్రెట్గా ఉన్నటువంటి టైంలో ఆ తలుపులు వేయబడినప్పుడే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి శాంతి మీకు
కలుగును గాక. పీస్ బీ విత్ యూ అంటాడు యేసు ప్రభువారు అక్కడ లోపలికి వచ్చి. వారు అశాంతితో ఉంటా ఉన్నారు, భయంతో ఉంటా ఉన్నారు, వారు ఎంతో వేదనతో ఉంటా ఉన్నారు. ఏం జరుగుతుందో అనేటటువంటి యాంగ్జైటీలో వారు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నటువంటి మాట, మీకు సమాధానము కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో నాకైతే తెలియదు. నీ ఆఫీస్లో పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో, నీ యొక్క పనిచేసే చోట పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో, అంత భారమంతా నీ మీదే ఉన్నట్లుగా నువ్వు వంగిపోయి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట, సమాధానము మీకు కలుగును గాక. శిష్యులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత కాలంలో పేతురు కానీ, యోహాను కానీ అందరు శిష్యులు, తలుపులు వేసుకున్నటువంటి శిష్యులు తలుపులు బద్దలు కొట్టారు, కోట గోడలు బద్దలు కొట్టారు. ఎక్కడంటే అక్కడ సమాజ మందిరంలో పెద్దల యొద్ద ప్రతి చోట వారు సాక్షులుగా నిలవబడ్డారు. ఆ సమాధానం వారి హృదయంలో ఉంది కాబట్టి, యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం, యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి శాంతి వారి హృదయంలో ఉంది కాబట్టి వారు ధైర్యంగా మాట్లాడగలిగారు. కాబట్టి సమాధానము మీకు కలుగును గాక. ఆ సమాధానకర్తయగు అధిపతిని మీరు అంగీకరించి ఆయన నీ హృదయంలో సమాధానాన్ని కొనసాగించేవాడుగా ఆయనను గుర్తెరిగి, ఆయనే నీ హృదయంలో నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఆయనను నువ్వు అంగీకరించి దినాన ఒప్పుకుంటే నీ జీవితంలో, నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. అట్టి సమాధానం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా మా దేవ, మీకు వందనాలు. ఉదయకాలం మరొకసారి మీ పాదాల చెంత చేరి సమాధానకర్త అధిపతి మిమ్మల్ని ధ్యానించుకునడానికి, మా హృదయంలో సమాధానాన్ని ఇచ్చేటటువంటి వారు మీరు, సమాధానమును కర్త మీరై ఉంటున్నారు. ఆ సమాధానాన్ని కొనసాగించేటటువంటి మా యొక్క గొప్ప సమాధాన అధిపతి మీకే వందనాలు. అంత మాత్రమే కాదు, మీరు మాత్రమే సమాధానాన్ని ఇవ్వగలరు తండ్రి ప్రభువా. ఈ లోకము ఇచ్చినట్లుగా కాక మీరు మీ యొక్క శాంతిని, సమాధానాన్ని మాకు ఇచ్చి నడిపించమని, ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి మీ సమాధానం వారిలో ఉంచుమని, అది ఎలాంటి పరిస్థితి అయినా మీరు సమాధానపరిచేటటువంటి దేవుడు మీరు అయి ఉంటున్నారు. మా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.